ఇప్పుడు మీరు ఈ ఇండస్ట్రీకొచ్చారు. బోలెడ్ అన్ని మూవీస్ జేస్తున్నారు. అన్ని పెద్ద పెద్ద మూవీస్, పెద్ద పెద్ద స్టార్స్‌ని మీట్ అవుతున్నారు. 5 ఇయర్స్‌లో 100 మూవీస్ ఎలా జేశారు చేయటం అసలేంటి? అన్నది నాకే ఒక్కోసారి నేనేనా చేసింది అని ఒక్కోసారి ఇలా గిచ్చుకుంటాను గిచ్చుకుంటారా? గిచ్చుకుంటాను నేనేనా అని 100 మూవీలు అనిపిస్తుంది. కంప్లీట్ జేశారు. మాక్సిమం పెద్ద మూవీస్ గూడా జేశారు. పెద్ద చిన్న మూవీస్ మూవీస్ అన్ని. దగ్గర దగ్గర 60 ఉంటాయమ్మా. అబ్బా! పెద్దిలో ఉన్న కాంబినేషన్ అంటే ఆయనతో లేదు కానీ ఒకటే రోజు షెడ్యూల్స్ షూట్ అవన్నీ జరిగింది. ఉన్నాయి. షెడ్యూల్ సేమ్ షెడ్యూల్. హ్మ్. అంటే ఆయనది వేరే చోట, అంటే ఆయన ఊర్లోనే మేము ఉంటామన్నమాట. హ్మ్. ఆయనది వేరే చోట జరిగింది, నాది ఓకే. ఫౌజీలోనైతే నాకు ప్రభాస్ ప్రభాస్ గారికి. గారికి కాంబినేషన్ ఏమంటే సీన్ చెప్పకూడదు ఇంకా, ఎందుకంటే చెప్పకండి. కనుక చెప్పకండిలే. చెప్పను. ఓకే. కానీ ఆ, కాంబినేషన్ ఉంది. కాంబినేషన్ ఉంది. ఆ! ఆ తర్వాత అప్పుడు పలకరించాను కూడా, మాట్లాడారు బాగున్నా. ఆయన 3 సినిమాలు చేశా. ప్రభాస్ గారివి. ఏమేం మూవీస్? ఫస్ట్ 'సలార్', 'సలార్' పెద్ద అసలు మామూలుగా గదా! నెక్స్ట్ 'కలికి', 'కల్కి' ఓకే. ఆ! మూడోది 'ఫౌజీ' 'ఫౌజీ' అబ్బబ్బబ్బా! అన్ని నెక్స్ట్ లెవెల్ మూవీస్. ఆఫ్టర్ 'బాహుబలి' మూవీసే చేశారన్ని. చేశాను. ఎలా మరి అదే ఉంటదమ్మా ఉంటుంది. ప్రభాస్ గారితో సెట్‌లో యాక్టింగ్ అదంతా ఎలా? అంటే ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ కట్ అన్నప్పుడు, యాక్షన్ అన్నప్పుడు ఎలా ఉంటది ప్రభాస్ గారి దగ్గర నుంచి చూసారు కాబట్టి? టకటక అంతే, ఇంకా వాళ్ళకి అవన్నీ మళ్ళా ఇది చేయాల్సిన అవసరమే లేదు. ఏది ఎప్పుడొస్తుంది, ఏది ఇదవుతుందని అనేసని కొంతమంది చిన్న డైరెక్టర్లు అయితే వాళ్ళే భయపడాలనేమో గానీ వాళ్ళ యాక్షన్ చూసి అంటే 6 ఫీట్ కటౌట్ గదా! ఆయన్ని చూస్తే హ్మ్. అందరికి ఇట్లా అమ్మా అనిపిస్తుంటది. అసలు ఎలా ఇదవుతుంది. అనిపిస్తుంది? హౌ ఈస్ హిస్ ఆహార్యం అంటారు గదా! ఆహార్యం. హ్మ్. బాడీ చూసినా, మనిషి నడక, టీవీ, నడవడిక, ఆ! నా టీవీ. ఆ! టీవీ ఇది అంత పెద్ద యాక్టర్‌కున్నటువంటి మంచి నడవడిక అది. హ్మ్. అసలు ఎంత ఇదిగా ఎప్పుడు ఫేసు, నవ్వే ఫేస్ పెట్టి ఎంతో ఇదిగా ఉంటారు.